వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే అసోసియేటివ్ వైబ్రేషన్స్. ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో అసోసియేటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా వాటి యొక్క ప్రభావాన్ని ఆ యొక్క పర్సన్పై చూపిస్తుంటాయి. కాబట్టి అసలు అసోసియేటివ్ వైబ్రేషన్స్ అంటే ఏమిటి, తర్వాత ఇవి ఎప్పుడు మనిషి పైన ప్రభావం చూపిస్తాయి అనే అంశాలని చూద్దాం. అసోసియేటివ్ వైబ్రేషన్స్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ టాపిక్ వినే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ కనుక మీది అయి ఉంటే ఈ అసోసియేటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతాయి. వీటి యొక్క చెడు ప్రభావాన్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఎవరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు కనుక నేమ్ కరెక్షన్ తీసుకోనట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఈ అసోసియేటివ్ వైబ్రేషన్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. కూర్చో, అది తీసుకో, కూర్చేసుకెళ్ళి కూర్చోమ్మా, పర్లేదు కూర్చో. సెట్టింగ్ బాగుంది. సెట్టింగ్ బాగుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 19/5/1921 ఈ డేట్ ఆఫ్ బర్త్లో అసోసియేట్ వైబ్రేషన్స్ ఏమిటి అంటే, ఇక్కడ డేట్ చూడండి 19/1/9 ఇది అసోసియేట్ వైబ్రేషన్స్ అంటారు. అదే ఇక్కడ చూడండి మే 05 ఇది అసోసియేట్ వైబ్రేషన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ముందున్న జీరోకి వాల్యూ లేదు. ఏవైనా ఒక జత నెంబర్స్ ఉంటేనే అది మనకు అసోసియేటివ్ వైబ్రేషన్స్ అవుతాయి. ఇక్కడ చూడండి శతాబ్దం మనకు లెక్కలోది కాదు, ఇది అవసరం లేదు. ఇక్కడ ఇది అసోసియేటివ్ వైబ్రేషన్స్. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో 19/21 అనే 2 జతల అసోసియేటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి చూద్దామండి. అంతకంటే ముందుగా దీని యొక్క డెస్టినీ చూడాలి మనం. 1 + 9 10, 10 + 5 15, 15 + 1 16, 16 + 9 25, 25 + 2 27, 27 + 1 28, 2 + 8 10, 1 + 0 1 1 దీని యొక్క డెస్టినీ. ఇప్పుడు ఈ 19లో ఉన్న అసోసియేట్లో ఈ 2 నెంబర్స్ కనుక డెస్టినీకి హార్మోనీలో ఉంటే, దేనికి హార్మోనీ 1 3 5 7, ఇక్కడ ఈ అసోసియేట్లో గనక ఇవి 2 గనక ఈ డెస్టినీకి హార్మోనీలో ఉంటే 1కి 1 హార్మోనీ, కానీ 9కి 1 హార్మోనీ కాదు. అలా గనక ఉంటే వాళ్ళకి ఫుల్ పిల్లుగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు,
పలాని వ్యక్తులు ఏ నేమ్ కరెక్షన్ చేయించుకున్నారని మరి అంత బాగా ఉంది వాళ్ళకి, మరి ఏ నేమ్ కరెక్షన్ చేయించుకోకుండానే వాళ్ళు అద్భుతమైనటువంటి ధనవంతులు అయ్యారు కదా, అద్భుతమైనటువంటి ఇమేజ్ వచ్చింది కదా అంటే ఇక్కడ కనుక ఈ అసోసియేట్లో రెండు కనుక డెస్టినీకి హార్మోనీలో ఉంటే మ్యాక్సిమం 99% నేమ్ కరెక్షన్ చేసుకోకుండా కూడా వారి వెంట లక్ ఉండే అవకాశం ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ 21, ఇక్కడ 2+1 ఇవి రెండు కూడా ఈ యొక్క డెస్టినీకి హార్మోనీలో ఉండాలి. మరి అలా లేవు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 1, 9 1 వల్ల ఏమొస్తుంది? మనకి ఐ పొజిషన్ వస్తుంది. 9 వల్ల ఏమొస్తుంది? అధికారం వస్తుంది. అంటే అధికారం వస్తుంది, అధికారంలో హై పొజిషన్ వస్తుంది. అంటే 19వ తేదీలో పుట్టిన వాళ్ళు రాజకీయ రంగంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు గెలిచే పార్టీలో ఉంటారు, గెలుస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు. అయితే ఈ రెండు కనుక ఈ యొక్క డెస్టినీకి హార్మోనీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు, ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే, ఎలాంటి కష్టం పడకుండానే. నెక్స్ట్ అలాగే 2, 1 ఇక్కడ 1 అంటే హై పొజిషన్, మరి 2 అంటే ఏంటి? డిపెండెంట్ అంటే మళ్ళీ ఆధారపడటం. ఇక్కడ హై పొజిషన్ ఉంది కానీ వేరే వారి సహకారంతో ఉంటుంది. అది ఎప్పుడు? ఇవి రెండు డెస్టినీకి హార్మోనీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అలా లేవు. అంటే ఇతను ఏం చేస్తాడు? మంచి పొజిషన్కి వెళ్తాడు, కానీ అధికారం కూడా వస్తుంది, కానీ అది నిలవదు. ఎందుకు? 9 ఇక్కడ దీనికి హార్మోనీలో లేదు కాబట్టి. అదే ఇది కనుక యాంటీలో ఉంటే నిలవదు కాదు, అసలు పడిపోతాడు. ఇక్కడ కనీసం నార్మల్గా ఉండగలుగుతాడు. అలాగే ఇక్కడ కూడా ఇంకొకరి సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సహాయం చేసే వ్యక్తి కనుక మోసం చేస్తే మళ్ళీ డౌన్ ఫాల్ అవుతాడు. మోసం చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా అంటే 50-50 ఉంది. ఎందుకు? ఇది యాంటీ అయితే ఎక్కువ ఛాన్స్ ఉండేది. ఓకే, మరి ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలి? దీంట్లో మళ్ళా 3, 5, 6 ఉన్నాయేమో చూసుకోవాలి. 3, 5, 6 5 ఉంది. సో మంచి ప్లానింగ్ ఉంది, తర్వాత హై పొజిషన్ ఉంది, అధికారం ఉంది. దీనికి తగ్గట్టుగా నేములో గనక, అతని పేరులో గనక ఈ యొక్క 3, 6కి సంబంధించి CGLS అలాగే UVW ఈ లెటర్స్ గనక వాటి స్థానాల్లో ఉంచి కరెక్షన్ ఇవ్వగలిగితే ఈ యొక్క అసోసియేటివ్ వైబ్రేషన్స్ కొంత పుషింగ్ ఇచ్చినప్పుడు అది కూడా కొంత పుషింగ్ అయిపోయి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రగతి ఏర్పడుతుంది, వారికి అద్భుతమైనటువంటి ఆ యొక్క గ్రోత్ ఏర్పడుతుంది. ఇది అసోసియేటివ్ వైబ్రేషన్స్ని అర్థం చేసుకోవటం. ఇంకొక ఉదాహరణ చూద్దామండి. 24/6/1931 దీంట్లో 24 అనేది అసోసియేటివ్ వైబ్రేషన్, ఇక్కడ 31 కూడా అసోసియేటివ్ వైబ్రేషన్. ఈ శతాబ్దిని మనం తీసుకోం, ఇది ముందు 0 ఉంది కాబట్టి అసోసియేటివ్ వైబ్రేషన్ అవ్వదు. ఇక్కడ మొత్తం మనకి డెస్టినీ ఎంత? 2, 4, 6, 6, 6, 12, 12, 10, 22, 22, 25, 26. 26 అంటే 8 డెస్టినీ. మరి దీని యొక్క హార్మోని ఏంటి? 248 హార్మోని. ఇప్పుడు చూడండి 2, 4 ఈ రెండు కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. ఈ రెండు కూడా దీనికి ఏమైనా హార్మోనీలో ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 3, 1 రెండు కూడా దీనికి హార్మోనీలో లేకపోగా 3 అనేది ఈ యొక్క డెస్టినీకి డెడ్ యాంటీ నెంబర్ అయింది. మరి ఇక్కడ ఈ 2, 4 ద్వారా వచ్చేటువంటి ఆ లక్కునంతా కూడా ఇది మరలా న్యూట్రల్ చేసేస్తుంది, డౌన్ చేసేస్తుంది పూర్తిగా. ఇక్కడే మనకు నేమ్ కరెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ యొక్క గ్రోత్ని పెంచడానికి, ఈ యొక్క డెడ్ యాంటీని యాంటీ అవ్వకుండా చేయడానికి మనకి ఇక్కడ నేమ్ కరెక్షన్ ఉపయోగపడుతుంది. దీంట్లో ఏమున్నాయి? మళ్ళీ 3, 6 కూడా ఉంది. అంటే అదృష్టము ఉంది, మనీ ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు, మనకి ప్లానింగ్ లేదు. ఇప్పుడు ప్లానింగ్కి సంబంధించిన ఈ 5కి సంబంధించి EHNX వీటిల్లో కొన్ని డిజిట్స్ని కనుక ఆ నేమ్లో వాటి స్థానాల్లో ఉంచగలిగితే, 14 డైమెన్షన్స్లో ఇవ్వగలిగితే ఇతను అతి తక్కువ టైంలోనే మంచి గ్రోత్కి వెళ్ళగలుగుతాడు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అసోసియేటివ్ వైబ్రేషన్స్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి.